ఎవరిని పక్కన చేయాలని చెప్పి మీరు సీజ్ చేసి ఉన్నదాన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు FTL పరిధిలో కట్టడం వల్ల చూసిన ప్రమాదాన్ని కూడా మీరు చూశారు కదా. మీ దగ్గర ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎలాంటి అనుమతులు మీరు పొందారు అక్కడి నుంచి? తెలంగాణలో అకాల వర్షాలు వరదల ప్రభావంతో అనేక చెరువులు పూర్తి స్థాయిలో నీటి కుండల్లాగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో చూస్తే ఈ వర్షాలు వరదల ప్రభావంతో చెరువుల ఆక్రమణ ఒక్కసారిగా బయటపడుతుంది, ఆక్రమణ ప్రభావం ఒక్కసారిగా బయటపడుతుంది. హైదరాబాద్లో మనం ఒక నిజాంపేట పరిధిలో ఉన్న ఒక చెరువు దగ్గర ఉన్నాం. పత్తికుంట చెరువు ఇది. ఒకసారి చెరువుని మీరు విజువల్స్లో చూడొచ్చు. ఈ చెరువు మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలకు పైగా ఉంటుంది. అలాంటిది ఈ చెరువుని పూర్తిగా దాదాపు ఒక 4 ఎకరాల పైగా ఆక్రమణకు అనేవి గురైంది. అటుపక్క మీకు కనిపిస్తుంది చూసారా, అది చెరువు గట్టుని ఆక్రమించి కట్టిన నిర్మాణాలు అవి. మరోపక్క చూస్తే ఒకసారి రైట్ సైడ్ ప్యాన్ చేసి చూపిస్తే మీకు ఏకంగా చెరువులోనే అంటే FTL పరిధిలోనే ఒక కాలేజ్ అనేది నిర్మించి ఇక్కడ కాలేజీలో క్లాసులు అనేవి నిర్వహించడం జరిగింది నిన్న మొన్నటి వరకు. ఈ వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా అసలు గుట్టు బయటపడినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. ఒకసారి కింద చూస్తే మీరు ఏవైతే వాటర్ వస్తున్నాయో దారుణంగా అవన్నీ కూడా ఓట చెరువులో ఒక నిర్మాణం చేపడితే ప్రభావం ఎలా ఉంటుందో కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. చెరువు లోపల నిర్మాణం చేస్తే నీరంతా కూడా ఒక ఓటలాగా గ్రౌండ్లో సెల్లార్లంతా కూడా నీరు చేరిపోవడంతో భారీగా అంటే ఏ క్షణమైనా ఈ బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సెల్లార్లోంచి ఒక పైప్ లైన్ మీకు ఏదైతే లోపల నుంచి బయటకు వస్తున్న పైప్ లైన్ చూడవచ్చు విండోలోంచి. ఆ పైప్ లైన్ ద్వారా లోపల సెల్లార్లో ఉన్న నీటిని బయటకి మోటార్ల ద్వారా బయటికి తోడేస్తున్నారు. సెల్లార్లో అంత నీరు ఒక ఓటలాగా లోపలికి ఏదైతే వరద ఒక్కసారిగా సెల్లార్లోకి వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా నీరంతా కూడా సెల్లార్లో చేరిన పరిస్థితి. మొత్తం SR జూనియర్ కాలేజ్ నిజాంపేటలో ఈ కాలేజీలో మొత్తం విద్యార్థులందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. కాలేజీ కూడా సీజ్ చేశారు. ముఖ్యంగా ఈ FTL పరిధిలో ఈ నిర్మాణం జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి అనేక విషయాలు కూడా AVP దేశం చెప్పడం జరిగింది. FTL పరిధిలో నిర్మాణాలు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది, ప్రమాదం ఎలా ఉంటుంది అనేది మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ కాలేజీ చూస్తున్నాం మనం. FTL పరిధిలో నిర్మాణం చేపట్టారు. ఏకంగా చెరువులోనే తీసుకొచ్చి కాలేజీ కట్టడం వల్ల ఆ ప్రభావంతో పూర్తిగా ఈరోజు క్లాసులు నిర్వహించకుండా విద్యార్థులను ఇంటికి పంపించేయడం జరిగింది. కాలేజీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకసారి చెరువు ప్రాంతం అదేవిధంగా SR జూనియర్ కాలేజ్ మీకు చూపిస్తున్నాం. ఒక పక్క రైట్ సైడ్ ఉన్నదే అంతా కూడా చెరువు. FTL పరిధిలో మొత్తం ఇదంతా కూడా ఒకసారి రైట్ సైడ్ చూస్తే అదంతా చెరువు. చెరువులో కాలేజ్ నిర్మాణం అంటే FTL పరిధిలో నిర్మాణం జరిగిన కాలేజ్ కూడా మీరు ఒకసారి పైకి ప్యాన్ చేసి చూస్తే మొత్తం భారీ భవనాన్ని నిర్మించారు ఏకంగా FTL పరిధిలో. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇది బ్రేకింగ్ న్యూస్గా మారడానికి కారణం ఏంటంటే ఏకంగా సెల్లార్లోకి ఓటర్ నీరు చేరింది. అది ఎలా ఉందంటే ఆ నీరు అంతా కూడా చెరువులు నిర్మాణం చేపడితే ఏ విధంగా నీరు ఉబికి పైకి వస్తుందో అలా నీరు ఊరి బయటకు వస్తుందా, లేదంటే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఆ డ్రైనేజ్ వాటర్ కానీ అది చెరువులోకి వెళ్లాల్సింది అడ్డుగా ఈ భవనం నిర్మాణం ఉండడంతో ఏకంగా నీరంతా కూడా సెల్లార్లోకి వస్తుందా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే మొత్తం సెల్లార్లో అంతా కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో భూమిలోంచి కూడా నీరు ఊరడంతో ఏ సమయంలో కూలే అవకాశం ఉండడంతో సీజ్ చేసిన పరిస్థితి మీరు ఇక్కడ సీజ్ చేసిన విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. దానికి ముందు కూడా ఒకసారి ముందుకు వెళ్ళి చూస్తే సెల్లార్లో ఉన్న వాటర్ కూడా మీరు చూడొచ్చు. SR జూనియర్ కాలేజీ భవనంలో కింద సెల్లార్లో అంతా కూడా వాటర్ కనిపిస్తుంది. ఆ వాటర్ ఏదైతే మీరు బయటికి ఇంతకు ముందు తరలించడం చూసారో అదంతా కూడా లోపల ఉన్న వాటర్ అంతా కూడా దాదాపు చాలా వరకు కూడా బయటికి తరలించేశారు. సహజంగా ఒక భవనం నిర్మాణానికి కింది సెల్లార్లోకి వాటర్ రావాలంటే అది ఎక్కడన్నా బయట నుంచి అన్నా రావాలి. అలా కాకుండా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏకంగా భూమిలోంచి నీరు ఉబికి పైకి వస్తుంది. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ముఖ్యంగా అందులోనూ ఇది కాలేజీ కావడంతో విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం, వాళ్ళ చదువులకు సంబంధించిన విషయం కావడంతో ఇది చాలా కీలకంగా మారింది ఈరోజు. ఇప్పుడు మీరు FTL పరిధిలో నిర్మాణం కట్టారు. మీ దగ్గర ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎలాంటి అనుమతులు మీరు పొందారు అక్కడి నుంచి? HMDL నుంచి FTL ఎంత దూరం ఉండాలి, ఏ కుంట ఎంత ఉండాలి అన్ని డిస్టెన్స్ లో ఉన్నాయండి. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. నో ప్రాబ్లం, అన్ని క్లియరెన్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు కూడా కట్టి కూడా మనం 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు రోడ్డుగా ఉంది. ఇది దేనివల్ల కూడా ఇబ్బంది లేదు. మీకు చూపించమంటారా సెల్లర్లో నీరు? మీరు చూసారా? అది సెల్లర్లో నీళ్లు ఉన్నాయండి. మామూలుగా లైట్ గా క్లీన్ చేసిన నీళ్లు మాత్రమే. అదే ఇదే నీరు మీరు బయటకు ఏదైతే ఒక
అవుట్ పైప్ పెట్టి బయటికి చెరువులోకి తరలిస్తారు. ఆల్రెడీ మనకి అన్ని నీళ్లు వస్తూ ఉంటాయి కాబట్టి బయటికి పెట్టేస్తాము. అవుట్ ఎక్స్ట్రా నీళ్ళని. సెల్లర్లో డైనింగ్ ఉంటుంది, మనం పిల్లలకి వాడుకోవడానికి అన్నిటికీ సెల్లర్. పేరండి? రాజేష్. అంటే మీరు మేనేజ్మెంట్ తరపున లేదంటే ఈ నిర్మాణానికి సంబంధించి ఎవరండి మీరు? సూపర్వైజర్ అండి. మరి మీకు పూర్తి ఆధారాలు తెలియకుండా ఎలా సమర్థిస్తారు మీరు? నిర్మాణం FTL పరిధిలో లేదని మా దగ్గర ఉన్నాయిగా, బిల్డింగ్ పర్మిషన్ కాపీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం చెప్తున్నాను. ఇది దాదాపు చెరువు సంబంధించి 2 ఎకరాల FTL పరిధిలో ఈ మొత్తం నిర్మాణం చేపట్టారనేది ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తున్నారు. మీరు ఎలా అనుమతులు పొంది కట్టారు? ప్రధాన విషయం, ఈ రోజు FTL పరిధిలో కట్టడం వల్ల చూస్తున్న ప్రమాదాన్ని కూడా మీరు చూశారు కదా. పూర్తిగా అక్కడంతా కూడా సెల్లాల్లోకి నీరు వచ్చి చేరిన పరిస్థితి, అంతా సీజ్ చేసిన పరిస్థితి. సీజ్ చేసింది, క్లీనింగ్ లేదు, శుభ్రత లేదని చెప్పి క్లీన్ చేశారండి. నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఒక నిమిషం అండి. క్లీన్ చేస్తే ముఖ్యంగా శుభ్రత లేదని క్లీన్ చేస్తుంటే ఇక్కడ ఎవరు కూడా సీజ్ చేయరు. అంటే మీరు చెప్తున్న మాటలు అంటే మీడియాల అమాయకులు అనుకుంటున్నారా, జనాల అమాయకులు అంటున్నారా? ఎవరిని పక్కన చేయాలని చెప్పి మీరు సీజ్ చేసి ఉన్న దాన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు అన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారంట, వాటర్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు ఉండకూడదు, ఇబ్బంది అవుతుందని చెప్పి అదే చెప్పారని చెప్పారు. వాటర్ వస్తే వాటర్ బయటకు పంపిస్తారు కానీ పిల్లల్ని ఖాళీ చేయించారు. కూలే ప్రమాదం ఉంది కాబట్టి ఖాళీ చేస్తారు కదా. ఒకసారి కూలే ప్రమాదం ఉంటే దీనికి ఉన్న బిల్డింగ్ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయండి, సబ్మిట్ చేసాం ఆల్రెడీ మున్సిపాలిటీకి, వాళ్ళు చూసుకుంటున్నారు. చూస్తున్నాం. మొత్తానికైతే యాజమాన్యం కాలేజీకి సంబంధించి సీజ్ చేశారు ఏదైతే ఉందో, దానికి సంబంధించి వారిస్తున్న వివరణ ఏంటంటే, మేము గతంలో అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టాము, FTL పరిధిలో మేము కాలేజీ నిర్మించలేదని వీళ్ళు చెప్తున్నారు. కానీ చెరువు లెక్కలు బయటకు తీస్తే ఖచ్చితంగా 11 ఎకరాలు, అంటే 5 ఎకరాల పైన ఉన్న చెరువు ఇప్పుడు కేవలం 4 ఎకరాలే మిగిలింది. మిగతా అంతా కూడా ఒక పక్క కాలేజీ నిర్మాణం, దాని పక్క స్కూల్ నిర్మాణం, మరో పక్క ఫంక్షన్ హాల్ నిర్మాణం అనేది జరిగినాయి. కాబట్టి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో FTL పరిధిని ఆక్రమించుకుని కట్టడం వల్ల ఈరోజు నిర్మాణంలోకే ఏకంగా నీళ్ళు వచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే చెరువు ఆక్రమణ FTL పరిధిలో నిర్మాణాలు జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, ముఖ్యంగా ఇలాంటి విద్యా సంస్థలు ఖచ్చితంగా విద్యార్థుల పరిస్థితి రోడ్డున పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందో, యాజమాన్యం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుందో, విద్యార్థుల భవిష్యత్తు ఏం చేయబోతుందో అనేది వేచి చూడాలి. శేష విపి దేశం, హైదరాబాద్.